జిల్లాలపై కూడా ఎందుకు అంత రచ్చ నడిచింది అని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు, టీడీపీ నుంచి సప్తగిరి ప్రసాద్ గారు ఫ్రమ్ తిరుపతి, జనసేన నుంచి కూసంపూడి శ్రీనివాస్ గారు. అందరికీ స్వాగతం అండి. అంకమరావు గారు, మీతో ప్రారంభిస్తాను. పొలిటికల్గా వాళ్ళిద్దరు చెప్తారు, కానీ 3 రోజుల నుంచి చూస్తున్న పరిణామాలు కానీ ఘటనలు కానీ, నిన్న పాలక మండలి భేటీలో కూడా నువ్వెంత అంటే నువ్వెంత, అధికారులు వర్సెస్ పాలక మండలి జరిగింది. క్షమాపణల అంశం ఓవరాల్గా ఏం జరుగుతుంది, ఇది ఎటు టర్న్ అవుతుంది, ఇక్కడ ప్రభుత్వం ఇవన్నీ కాయాలి. విజయచంద్ర గారు, మీకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, మిత్రులు కూసంపూడి శ్రీనివాసరావు గారికి, సప్తగిరి ప్రసాద్ గారికి, వీక్షకులందరికీ కూడా ముందుగా శుభోదయం అండి. మీరు ప్రారంభంలో చెప్పింది 100కు 100% నిజం. జరిగిన విషయాల గురించి చూసుకుంటా ఉంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇలా జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. గత ప్రభుత్వం 9 రోజులు ప్రారంభించిన దీన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాగే పాలక మండలిలో నిర్ణయం తీసుకొని గతంలో లాగా 2 రోజులు కొనసాగించుంటే ఇలాంటి గొడవలు జరిగి ఉండేవి కాదనేది నా యొక్క అభిప్రాయం. దాంట్లో మరి ఎందుకు అలసత్వం వహించారనేది మరి పాలక మండలి వాళ్ళు చెప్తారా, అధికారులు చెప్తారా, ప్రభుత్వం చెప్తుందనేది చూడాలి. ఇక నిన్న జరిగిన అంశాలు మీరు అన్నట్టు పాలక మండలిలో వాదోపవాదాలు, అలాగే ముఖ్యమంత్రి సమక్షంలో వాదోపవాదాలు అనేది మాత్రం నిజంగానే జరిగిన సంఘటన కంటే ఇది చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే సమన్వయ లోపం అనేది స్పష్టంగా కనపడతా ఉంది ఇక్కడ, అందులో ఎలాంటి సందేహంగా లేదు. అధికారుల నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. అలాగే ఇప్పుడు మామూలుగానే మాడవీధుల్లో గరుడ వాహనం తిరిగేటప్పుడు కావచ్చు, లేకపోతే వేరే కార్యక్రమాలు కావచ్చు, తిరుమలలో లక్షలాది మంది వస్తున్నా కూడా వాళ్ళని సమన్వయపరుస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా శిక్షణ పొందిన సిబ్బంది అక్కడ ఉన్నారు. ఇప్పటి వరకు ఇప్పుడేమి జరగలేదు. కానీ 2500 మందికి ఇలా జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. అక్కడ తీసుకున్న చర్యలు చూసుకుంటా ఉంటే చాలా చాలా తక్కువ. నిజంగానే ఇంకొక 2500 కాకుండా ఏదన్నా 30-40 మంది వస్తే ఈ తొక్కిసలాడులో ఇంకెంత ప్రమాదం జరిగిండేదో ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇలా చేస్తున్నాము, ఇలా చేయాలి అనే దాని మీద మనకి ఒక అవగాహన ఉంది. వీళ్ళకి గతంలో చేసిన అధికారులే చాలామంది ఉన్నారు కూడా దీంట్లో. కానీ నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనపడతానే ఉంది. రెండోది 5:38 కింద ఉన్నటువంటి జేఈఓ అయినటువంటి ఆ మేడంకి ఎవరైతే చైర్మన్ గారి మనుషుల ద్వారా చాలా క్లియర్గా కింద క్రౌడ్ ఎక్కువగా ఉంది, పర్యవేక్షణ చేయిందని చెప్పని వచ్చిన తర్వాత 5:39 కరెక్ట్ అండి చూస్తున్నామని చెప్పిన వాళ్ళు చెప్పారు కదా, ఆమె చెప్పింది కదా. మరి ఏం చూశారు చెప్పండి ఒకసారి. అంటే అధికారుల నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అధికారుల నిర్లక్ష్యానికి సంబంధించి మూల్యం నిండుగా 6 ప్రాణాలు ఈరోజు పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ముందుగా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మీ తరపున, మనందరి తరపున వాళ్ళకి నేను సానుభూతిని తెలియజేస్తున్నానండి. అంతకంటే మనం చేయగలిగింది ఏమీ లేదు. కాబట్టి ఇందాక మీరు అన్నట్టు జరిగిన ఉదంతం అయిపోయిన తర్వాత మళ్ళీ రచ్చ అనేది చాలా బాధాకరంగా ఉంది. తక్షణం చేయాల్సిన సహాయ కార్యక్రమాలు అవును చాలా చాలా దెబ్బతీసింది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు కమిటీ సభ్యులు క్షమాపణ చెప్పుకునే పరిస్థితి తీసుకొచ్చారు అంటే మాత్రం అది నిజంగా కలిసివేస్తుంది. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో వెంకటేశ్వర స్వామికి ఉన్నంతమంది భక్తులు ఇంకెక్కడా లేరు. ఏ చిన్న ఇబ్బందులు వచ్చినా, ముఖ్యంగా ఆంధ్రులు కావచ్చు, తెలుగువారు కావచ్చు, తమిళనాడు వాళ్ళు కావచ్చు, కర్ణాటక వాళ్ళు కావచ్చు, మహారాష్ట్ర వాళ్ళతో సహా ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఆపదల మొక్కలవాడ అనాథ రక్షక అంటూ వచ్చేసి వాళ్ళ యొక్క మొక్కులు తీర్చుకుంటూ ఆ దేవదేవుడు వాళ్ళని కరుణిస్తాడనే ఆశతోటి వాళ్ళు వస్తూ ఉంటారు. ఇప్పటి వరకు జరుగుతుంది కూడా అదే. సరే, ఈ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత గతంలో జరిగినటువంటి అన్ని విషయాల గురించి కూలంకుషంగా ప్రక్షాళన చేసే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా తిరుపతి నుంచే ప్రక్షాళన మొదలు పెడతానని చెప్పని ఇక్కడ ప్రక్షాళన కార్యక్రమం మొదలుపెట్టారు. నిజంగానే కొన్ని జరిగిన మాట వాస్తవం. అక్కడ చాలా మంచి కార్యక్రమాలు జరిగినాయి. నేను కూడా వెళ్ళొచ్చాను. అలాగే మిత్రుడు శ్రీనివాస్ గారు కూడా ఈ ప్రభుత్వం కూటమి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి రావడం కూడా జరిగింది. వచ్చినప్పుడు అక్కడ ఉన్న మార్పులు మాకు తెలిసినవి కొన్ని చెప్పడం కూడా జరిగింది. అలాగే ప్రజలు ఏమనుకుంటున్నారు, లేదా అక్కడ ఉన్న సిబ్బంది ఏమనుకుంటున్నారు, అధికారుల తీరు ఎలా ఉంది, దాన్ని కూడా సమీక్ష చేయడం కూడా జరిగింది. మరి ఈ సందర్భంగా పాలక మండలి ఇంత కార్యక్రమం చేస్తున్న సందర్భంలో అక్కడ వాదోపవాదాలు జరగటం అంటే అధికారులు నిర్లక్ష్యం స్పష్టంగా వాళ్ళకి సమన్వయం లేదని ఎంత స్పష్టంగా కనపడతా ఉందో, పాలక మండలి వాళ్ళు ఈరోజు తీసుకున్న నిర్ణయాలను కనుక మనం చూసుకుంటా ఉంటే ఇది ముందు చర్యగా తీసుకుంటే కొంతమంది బాధ్యతగా తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది ఇక్కడ. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు స్థానికంగా ఉండే వాళ్ళు కూడా దీన్ని భుజాన్ని వేసుకోవాల్సిన కార్యక్రమం అయితే ఉంది. కానీ వాళ్ళు అన్నీ సరిగ్గా చేస్తున్నామని చెప్పిన అధికారులు చెబుతూ కావాలని చేసింది దీంట్లో కుట్రకోణం